తనకి ఆలోచించలేదు. దేవుడు ఏం చేశాడంటే ఎవరైతే తన గురించి ఆలోచించి బ్రతకాలనుకున్నాడో అతనే అబ్రహామును. ఆ అబ్రహామునే ఆయన ఏర్పాటు చేసుకుండు. ఆ అబ్రహాం సంతానం వచ్చిన వాళ్ళే ఈ ఇశ్రాయేలీయులు. అబ్రహాం గారు వచ్చేంత వరకు కూడా ఎవరు సరిగ్గా దేవుని నమ్మలేదండి. దేవుడిని నమ్మలేదు, పట్టించుకోలేదు. అందుకే వాళ్ళని దేవుడు ఎడంగా పెట్టి వాళ్ళని అన్యులుగా ముద్రించిండు. అంతేకాని తప్ప ప్రత్యేకంగా వాళ్ళు బయట నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో పైనుంచో. ప్రియమైన దేవుని వాళ్ళంతా అన్యులంతా ఎక్కడి నుండి వచ్చారు? మనమంతా ఎక్కడి నుండి వచ్చినాం? ఈ భూప్రపంచం అంతా ఆదాములో నుండి వచ్చిన వాళ్ళమే. ఆ ఆదాములో నుండి వచ్చిన వాళ్ళే కొంతమంది విడిపోయి దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళకి ఇష్టానుసారంగా బ్రతకడం స్టార్ట్ చేసిండు. కానీ ఈ అబ్రహాం గారు కూడా అన్యుడే. ఒకప్పుడు ఒక మాట చెప్పాలంటే ఆయన కూడా కొన్ని విగ్రహాలు చేసుకొని అమ్ముకొని బ్రతికేవాడు. కానీ ఆయన ఏం చేసిండంటే అసలు దేవుడు ఎవరు అని ఆలోచించడము, పరిశోధించడం ప్రారంభించిండు. ఆయన ఎప్పుడైతే పరిశీలించి ప్రారంభించడం స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి 70 సంవత్సరాలు వచ్చినాక దేవుడు అతనికి దర్శనం ఇవ్వలేదండి. అప్పుడు దర్శనం వచ్చినాకనే అబ్రహాం గారిని పిలుచుకుండు. ఆయన సంతానం నుండి వచ్చిన వాడే ఈ అపోస్తులైన పౌలు గారు. ఈ పౌలు గారు సువార్త చెప్పడానికి ఎవరికి? ముఖ్యంగా అన్యులైన వారికే ఆయన ఏర్పాటు చేయబడిండు. వాళ్ళ కొరకే ఆయనని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఏనైతే నిలబడి చెప్పగలడు. ఎంత సామర్థ్యుడు అంటే నిజంగా ఈరోజు మనం చూస్తే ఒక పగడాల ప్రవీణ్ పాస్టర్ గారే కావచ్చు, మన జయశైల గారే కావచ్చు, ఇంకెంతోమంది కొంతమంది దేవుని వాక్యాన్ని బోధించగల సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎవరంటే అపోస్తులైన పౌలు గారండి. ఈ అపోస్తుల 12 మంది కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు, ఎక్కువ స్వస్థతలు చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే అపోస్తులైన పౌలు గారు. ఆయనని మాత్రమే నిలబెట్టి దేవుడు కొంతమందిని అన్యులైన వారిని రక్షించాలనుకున్నాడు. ఆ సమయంలో ఆ వాళ్ళకి బోధించడానికి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ జరుగుతున్న విషయం అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 28వ వచనంలో, ఇశ్రాయేలీయులారా సహాయం చేయరండి, ఈ ప్రజలను, ధర్మశాస్త్రమును, ఈ స్థలమును విరోధంగా అందరికీ అంతటను బోధించిన వాడు వీడే. మరి వీడు గ్రీకు దేశస్తులు అంటే వీళ్ళు కూడా ఒక అన్యులతో సమానమే. అక్కడ ఎవరు కనపడుతున్నారు? పౌలుతో పాటు ఎఫీసుడైన త్రోఫిమును అతని తోడ పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున ఒక త్రోఫీ అనేవాడు ఒక అన్యుడండి. ఇతను తీసుకొని ఎక్కడికి వచ్చాడంటే ఇదిగో పవిత్రం అనుకుంటున్నారు చూసా, పవిత్రమైన దేవాలయం అని. ఆ దేవాలయానికి ఒక అన్యుడు రావడం అనేది ఆనాటి ఆచారం అనమాట. ఏమండి, ఒక అన్యుడు ప్రవేశించిందంటే అది అపవిత్రం అయిపోయింది అనేది వారి యొక్క భావజనం. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఆ కాలంలో దేవుడు నమ్మని వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల అలాంటి పౌలు గారిని బంధించడం ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి 31వ వచనంలో వారు అతన్ని చంపవలెనని ప్రయత్నించుండగా యెరూషలేము అంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చిందట. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను ఎంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తుకొని వచ్చాను. వారి పై అధికారిని సైనికులను రావణ వారిని చూచి పౌలును కొట్టమనిరి. కొట్టడం మానేశారట. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఏమి చేసిన అడుగుగా సమూహములో కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేయచ్చు అల్లరి చేత అతడు నిజం తెలుసుకోలేకపోయినట్టండి. చూసారండి ఏమండి, ఆ కాలములో యెరూషలేములో ఒక గొడవ జరుగుతుంది. ఏంటి ఆ గొడవ అంటే, ఇదిగో దేవుని సువార్తను బోధించుతున్న సమయంలో అపోస్తులైన పౌలు గారు ఈ యూదులు, ఈ ఇశ్రాయేలీయులు, ఇందులో పెద్దలైన వారు, శాస్త్రులు అనుకున్నవారు, పరిచయాలు అనుకున్నవారు, దేవుని వాక్యం మాకే బాగా వచ్చిన అనుకున్న వాళ్ళు ఈ పౌలు గారిని చంపాలని, ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వీడేదో బోధ చేస్తున్నాడని గలిబిల్లి చేసి గొడవ చేసి ఫైటింగ్ చేస్తుంటే ఎవరికి తెలిసింది? ఒక అధికారికి తెలిసింది.
మరి ఇక్కడ ఒక వ్యక్తి చచ్చిపోతే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఆయనకి తెలిసింది ఎవరానికి? చంద్రబాబు నాయుడికి. వచ్చింది ఆయన ఏమన్నా రెస్పాండ్ అయిందా? కారువాళ్ళు. ఎందుకు? క్రైస్తవ అదొక మతము, అది మనం పోయే పని కాదు, అది మనకి సంబంధం లేదన్నట్టుకున్నారు వాళ్ళు. కానీ ఆ కాలంలో చూశారండి, ఇశ్రాయేలు వాళ్ళు దేవుని సంబంధులైన ఒక అన్యుడుగా ఉన్న శతాధిపతి, ఒక అధికారి అని కానీ ఏంటి అక్కడేదో గోడ జరుగుతుంది, అక్కడేదో గొడవ అవుతుంది, ఏంటి పట్టణం అంతా గలిబిలిగా ఉంది అని తెలుసుకొని వర్తమానం రాయంగానే వెంటనే ఆయన సమాజ మందిరంలో ప్రవేశించిండు. చూసారండి, ఒక అధికారికి ఉండవలసిన లక్షణాలు అండి, మనుషులపైన ఉన్న గౌరవం అండి. కానీ ఈరోజు ఉందండి ప్రభుత్వంలో ఉన్న అధికారులకి, ఒక మనిషి చనిపోతున్నా కానీ, ఒక మనిషి దాడులు జరుగుతున్నాయన్నా కానీ పట్టించుకొని ఆపే నాదుడు ఈరోజు ఎవడు లేడండి. కానీ ప్రియమైన దేవుని వల్ల అప్పట్లో మరి ఏ విధంగా స్పందించారో అధికారులు మనకు తెలుసు. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు దేవుడు అన్న యేసుక్రీస్తు అన్న పట్టించుకొని అధికారులు ఉన్న లోకం అండి ఈ లోకం. కానీ క్రైస్తవులైన మనం కూడా ఎవరికి సువార్త చేయాలో తెలుసా? ఎలా చేయాలో తెలుసా? ఏమండి, అన్యులైన వాళ్ళ మతాలలోకి, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ దానికి పోయి చెప్పాల్సిన అవసరం లేదు మనకి. పౌలు గారు అలా పోయి చెప్పిండండి ఎక్కడైనా. పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, మన కొత్త నిబంధనలో చూడండి, వారు ఎక్కడా కూడా అన్యుల మతాలలోకి పోయి వారు నమ్ముకున్న దాంట్లో పోయి సువార్త చెయ్యలేదండి. ఎక్కడికి పోయి చెప్పారు? దేని గురించి చెప్పారు? అన్యులలోకి పోయినా కానీ వారి యొక్క మరి మందిరాలలో లేదా వారి యొక్క సమాజంలోకి వెళ్ళిపోయినా కానీ యేసుక్రీస్తు గురించి, ధర్మశాస్త్రం గురించే చెప్పారు. కానీ వాళ్ళు నమ్ముకున్న నమ్మకాలలోకి పోయి మీది తప్పు మాది రైట్ అని ఎక్కడో చెప్పలేదండి. ఈ క్రైస్తవులైన వాళ్ళకు కూడా జ్ఞానం ఎక్కువైపోయి బైబిల్ అర్థం కాక ఎలా బోధించాలో తెలియక ఎలా పడితే అలా బోధించబట్టే ఇప్పుడు మనకి కర్మ పట్టే పరిస్థితి తెచ్చింది ఎవరు? మనోలే. ప్రియమైన దేవుని వల్లరా దేవుని వాక్యాన్ని చెప్పే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఒక సేవకుడైన ప్రతి ఒక్కరూ. చూడండి, ఇప్పుడు వీళ్ళంతా పట్టుకున్నారు కదా, ఒకసారి మనం 27వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ ప్రయాణం చేస్తుండే ఇక పౌలు గారు. ఏమండి, 27వ అధ్యాయము ముగిస్తానండి. మొదటి నుంచి చూద్దాం. 27వ అధ్యాయం మొదటి నుంచి ఇక్కడ నుంచి మనం చదువుకోవాలి. ఈ 2 అధ్యాయాలతో ఈ యొక్క అపోస్తుల కార్యాలయం ఈ యొక్క మరి ఈ యొక్క పత్రిక అనేది ముగించబడింది అనమాట. చదవండి. మేము పౌలు గారు అంటుండు, మేమంటే ఆయనతో పాటు కొంతమంది ఉండు, ఆయనతో పాటు ఎవరైనా ఉండు, ఈ పత్రిక రాసి ఆయన కూడా ఉండు, లూకా గారు, ఏమండి బర్నబా గారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారండి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు పౌలును ఆగస్టు పట్టణములో వానికి అప్పగించారు. ఆసియా దాని వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడ ఎక్కి చూసారండి, ఒక ఓడ అయితే వీళ్ళు ఎక్కటం జరుగుతుందండి. వాళ్ళతో పాటు ఎవరున్నారు తెలుసా? ఓడలో అధికారి అండి, శతాధిపతి ఉండి అందులో. ఈరోజు ఒక ఘోరమైన హత్య జరిగినప్పుడు వీళ్ళని రమ్మంటే వస్తారండి, మనమ్మటి రారు, పట్టించుకోరు అధికారులు. ఓట్లయితే కావాలి, అందరు ఓట్లయితే కావాలి, కానీ వాళ్ళకి వచ్చే సమస్య మాత్రం తీర్చడానికి వీళ్ళు మాత్రానికి రారు. వాళ్ళ అవసరమైతే కావాలి కానీ వాళ్ళ అవసరాలు తీర్చడానికి వీళ్ళు ముందుకు రారు. ప్రియమైన దేవుని వల్లరా. కానీ చూడండి, ఏమండి ఓడ ఎక్కిన తర్వాత ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతుందో మనం చూడాలి. ఆసియా దరి వెంబడి పట్టణములకు ప్రయాణము చేయబోవు పట్టణము ఓడ ఎక్కి మేము బయలుదేరి మా ఆసియా ధోనియుడును తెస్సలోనికలో పట్టణస్థుడైన అరిస్తారికను మాతో కూడా ఉన్నారు. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన హేతుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి